ఎప్పుడైతే అసెంబ్లీలో విజయ్‌కి అన్నాడీఎంకేకి చెందినటువంటి 25 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారో, మద్దతు తెలిపారో అప్పుడే అన్నాడీఎంకే 2 ముక్కలైపోయింది. అక్కడ ఎడప్పాడి పళనిస్వామికి చెందినటువంటి 22 మంది మాత్రమే మద్దతు తెలపలేదు. సో ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి దానికి ప్రతీకారంగా పార్టీలో ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పీకి పారేస్తున్నాడు. ఎస్పీ వేలుమణికి చెందినటువంటి అనుచరులవి, అలాగే షణ్ముఖానికి చెందినటువంటి వాళ్ళవి అందరూ కూడా తీసి పారేశాడు. అయితే వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నది, ఆర్థికంగా సపోర్ట్ ఇంతకుముందు చేసింది, ఇప్పుడు చేస్తున్నది ఎవరు అంటే లాటరీ కింగ్ మార్టిన్ భార్య లేమా రోజ్. లేమా రోజ్ ఏమొచ్చేసి సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ వీళ్ళందరికీ కూడా. ఎందుకు అంటే ఏ క్షణమైనా సరే టీవీకే పార్టీలోకి వెళ్తే మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవి పొందడం కోసం ఈవిడ వీళ్ళందరినీ కూడా తన వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడే కాదు, ఈమె అన్నాడీఎంకేలోకి వచ్చాక కూడా చాలా మందికి ఆర్థికంగా సహాయం చేసింది, చాలా డబ్బులు పంచింది. అయితే ఇప్పుడు ఎస్పీ వేలుమణి ఏమంటున్నాడు, మా అందరినీ పీకి పారేశాడు ఎడప్పాడి పళనిస్వామి. మరి ఇంత సహాయం చేసినా, ఇంత వ్యతిరేకంగా ఉన్నా లేమా రోజు చెల్లెలు లేమా రోజును మాత్రం పీకేయడం లేదు అని ఎడప్పాడి ఒక సమావేశంలో మాట్లాడితే ఆవిడేమంటుంది, అన్నయ్య నాకేం అభ్యంతరం లేదు, నేను ఖర్చు పెట్టినటువంటి డబ్బు, అలాగే నాకు ఈ పార్టీలో ఈ పదవి ఇచ్చినందుకు తీసుకున్నటువంటి డబ్బు, నాతో మాట్లాడినటువంటి బేరసారాలు, పార్టీకి ఫండు, ఇదంతా నాకు ఇచ్చేస్తే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతాను, నాకు పార్టీ నుంచి కూడా తీసివచ్చు. కానీ నేను మీడియా ముందు మాట్లాడతాను, ఎంత డబ్బు ఇచ్చానో, ఏమేం చేశానో, ఎడప్పాడి ఏ విధంగా నాతో బేరసారాలు మాట్లాడాడో వీటన్నింటి గురించి చెబుతాను. అప్పుడు ఎడప్పాడి పళనిస్వామి ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు, కాబట్టి నన్ను పీకకుండా ఉంచాడు తప్ప నా మీద ఏం ప్రేమ లేదన్నయ్య అని ఎస్పీ వేలుమణికి ఈవిడ చెప్తుంది. అంటే ఈ రాజకీయాలన్నీ ఎలా తిరుగుతాయో చూడండి. వీళ్ళ స్వార్థంకి వీరు డబ్బులు ఖర్చు పెట్టారు, వాళ్ళ స్వార్థానికి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టించారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఆ రోజు ఎడప్పాడి పళనిస్వామి నా దేవుడు, నా కర్త, నా కర్మ, నా క్రియ అని ఇదే లేమా రోజు అన్నది. మరి ఈరోజు ఈవిడే మళ్ళీ ఈ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని కూడా ప్రశ్నిస్తుంది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు.